వాళ్ళు బీహెచ్పి వాళ్ళు ధర్నా కూర్చున్నారు చంద్రబాబు ఆఫీస్ ముందు. ఈయనే పురమాయించుకున్నాడు, వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మొన్న టీవీ ఏబిఎన్లో ఒక సాధువు అంటాడు, అది సాధువా లేకపోతే ఒక ఉగ్రవాదో నాకు అర్థం అవ్వలేదు. మేము 1947 హిందువులం కాదు, 2024 హిందువులం. అప్పుడు కొమ్ములో లేవా, ఇప్పుడు కొమ్ములు వచ్చినాయా? ఈ దేశం అంతా హిందువులు, భారతదేశం. సెక్యులరిజం అన్నది ఎక్కడుంది? మంది సెక్యులర్ దేశం. ప్రభుత్వాలన్నీ హిందుత్వానికే పెద్దపీట వేస్తున్నాయి. తగిన మైనారిటీస్ని ఇచ్చి నిధులు కానీ అన్నీ కూడా చాలా తక్కువ కంపారిటివ్లీ హిందూస్. ఎందుకంటే హిందూ సమాజం చాలా పెద్దది కాబట్టి. ఇప్పుడు హిందువులు అందరూ మీ మాటలు విని నాతో సహా ఫ్యానటిక్ అయిపోయి అవతల మైనారిటీస్ని అందరినీ దాడి చేసేసి ఇక్కడ ఎవరిని కూడా మైనారిటీస్ని లేకుండా చేసేసి బీజేపీని వాళ్ళ ఎన్డీఏని గెలిపించేయాలని ఒక వ్యూహమా? మీ భాష చూస్తుంటే అలాగే ఉంది. సాధువుల భాష కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ భాష కానీ. కొంతమంది టీవీల్లో కూర్చుని మాట్లాడుతున్నారు, పని పాట లేని ఎదవలు, TV5లోను ఏబిఎన్లోను. ఆ ఎదవలకు చెప్తున్నాను, మాట మార్చుకోండిరా.